హలో ఫ్రెండ్స్, దేవరా మూవీ ఎలా ఉంది? ఫైనల్ వర్డ్ చెప్పమంటే ఇది ఫ్యాన్స్ ఫిలిం భయ్య. ఫ్యాన్స్కి అయితే నచ్చుతుంది. 6 సంవత్సరాల తర్వాత తమ హీరోని వెండి తెర మీద చూసుకుంటున్నారు సోలోగా. వాళ్ళకైతే ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక జనరల్గా చెప్పాలంటే భయ్య, ఆచార్య అంత రొట్ట కాదు కానీ బిలో యావరేజ్ టు యావరేజ్కి మధ్యలో ఉంటుంది అనమాట. కొన్ని మంచి మంచి సీన్లు ఉన్నాయి, అలాగే చాలా చెత్త సీన్లు కూడా ఉన్నాయి. ఓవరాల్గా అయితే డైరెక్టర్ పాల్ట్ భయ్య. ఎప్పుడో జమానాలోని రొట్ట కొట్టుడు రొట్టి స్టోరీని తీసుకున్నాడు. తండ్రి కొడుకులు కథ ఏమన్నా వేరియేషన్ చూపించాడంటే, మామూలుగా అయితే కొడుకు స్టోరీని ముందు చూపించి బ్యాక్ స్టోరీ వాళ్ళ తండ్రి స్టోరీని కళలో తర్వాత చూపిస్తారు. కానీ ఈ సినిమాలో తండ్రి స్టోరీనే ముందు చూపించేసి కొడుకు స్టోరీని తర్వాత చూపిస్తారనమాట. దానివల్ల తండ్రి స్టోరీయే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, ఎప్పుడును కొంచెం యాక్షన్ కట్టాను. అందువల్ల ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఈజీగా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే హాఫ్ అన్ అవర్ అయితే మాత్రం పీక్స్ అనమాట. ఇక ఇంటర్వ్యూలు కూడా బ్లాంకో అదర కొట్టేశాడు. ఇక సెకండ్ హాఫ్ అంతా కూడా వాళ్ళ కొడుకు పాత్ర ఇక తెలిసినట్టే ఉంటుంది. ఆ భయోస్తుడి కింద నటించడం ఇవన్నీ చాలా ల్యాగ్ అనిపిస్తుంది భయ్య. దానికి తోడు జాన్వీ కపూర్ ఇంట్రడ్యూస్ అవుతుంది సెకండ్ హాఫ్లోనే. ఆమె క్రింజ్ డైలాగులు ఒకటి, దానివల్ల చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఇక ప్రీ ఇంటర్వ్యూలు సెకండ్ హాఫ్కి ఇచ్చిన లీడు ట్విస్టు ఇదైతే బాగుంది. ఇక ఈ మూవీలో బాగున్న అంశాలు ఉన్నాయంటే భయ్య, దేవరాగా వరాగా ఎన్టీఆర్ యాక్షను 2 వేరియేషన్లో ఆదర కొట్టేశాడు భయ్య. చాలా అద్భుతంగా ఎన్టీఆర్ అయితే నటించాడు. ఇక డ్యాన్స్ కూడా కుమ్మాతలాడేశాడు. బీజిఎం కూడా అనిరుద్ధు ఆదర కొట్టేశాడు భయ్య. కొన్ని చోట్ల తప్పిస్తే ఓవరాల్గా బీజిఎం ఆదర కొట్టేశాడు. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు. ఎన్టీఆర్ తర్వాత అనిరుద్ధే సూపర్ అనమాట. ఇక కొరటాల శివ కూడా భయ్య తనదైన శైలిలో ఫిలాసఫీ డైలాగులు, మెసేజ్ ఓరియంటెడ్ డైలాగులు చెప్తూ బాగానే అలరించాడు. ఈ మధ్య కాలంలో ఉన్న ఎలివేషన్ సీన్స్ను హీరోతో ఎలివేట్ చేయటం అవి బాగున్నాయి. మెయిన్ ప్లాట్ ఏంటంటే, మన ఆంధ్రాకి తమిళనాడుకి బోర్డర్లో పోలీసులు దొంగలను పట్టుకొని వస్తారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత దేవరా గురించి తెలుసుకుంటారు. సంబంధం లేనివాడి గురించి ఒక సంబంధం లేనివాడు చెప్తూ దేవరాకి ఎలివేషన్స్ ఇస్తారనమాట. ఈ సీన్లు అయితే అద్భుతంగా ఉన్నాయి. అలాగే భైరా అలియాస్ సైఫ్ అలీ ఖాన్, దేవరా అలియాస్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అలాగే దొంగతనాలు చేస్తూ ఉంటారు. కానీ ఒకనొక టైంలో ఎన్టీఆర్ దొంగతనాలు మానేసి మంచోడి కింద మారిపోతారు. వీళ్ళ టీం ఏమో దొంగతనాలు మానరు. అప్పుడు ఎన్టీఆర్ వాళ్ళకి భయం పుట్టిస్తాడు. ఆ భయం పుట్టించే సీను అదరగొట్టేశాడు భయ్య కొరటాల శివ. ఇక అక్కడి నుంచి సముద్రాన్ని ఏలేస్తాడనమాట. ఇక చిన్నప్పుడే సార్కులను లేపేసి ఒడ్డున పాడేస్తాడు. ఆ ఎలివేషన్లు అయితే మాత్రం దేవరాకి ఇచ్చినవి టాప్ అనమాట. ఇక ఓవరాల్గా యావరేజ్ అనమాట. ఇక బాగాలేని అంశాలు అంటే భయ్య, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది కానీ ఒక చెరువులో తీసినట్టు, సెట్లో తీసినట్టు ఆర్టిఫిషియల్గా అనిపించింది భయ్య. ఎక్కడా కూడా సముద్రం గట్టును తీసినట్టు అనిపించలేదు. ఒక గోదావరి గట్టును తీసినట్టే ఈ మూవీ అయితే అనిపించింది. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా పాటలో ఆమె బాగుంది కానీ సినిమా స్క్రీన్ మీద యాక్షన్లో అంత యాప్ట్గా నాకు అనిపించలేదు. ఇక మన కెప్టెన్ ఆఫ్ ది షిప్ కొరటాల శివ విషయానికి వస్తే భయ్య, కొరటాల శివ అయితే తన టేకింగ్ స్క్రీన్ ప్లే పర్లేదు కానీ స్టోరీ సెలక్షన్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది భయ్య. ఎప్పుడు 50-60 సంవత్సరాల క్రితం స్టోరీని పట్టుకొచ్చి ఈ విధంగా పాన్ ఇండియా సినిమా తీద్దామనుకోవడం మాత్రం చాలా హాస్యాస్పదం అనిపించింది నాకు. దానికి తోడు 2 పార్ట్లు అంటే చాలా దారుణం ఇది. ఈ 2 పార్ట్లు కలిపి ఒక్క దాంట్లో తీసేస్తుంటే ఈ సెకండ్ హాఫ్ ల్యాగ్నెస్ తగ్గి అబోవ్ యావరేజ్ అవుతుంది అనేది నా ఉద్దేశం. మరి 2వ పార్ట్ వస్తుందో లేదో నాకైతే డౌట్ భయ్య. ఆల్రెడీ తీసేస్తుంటే షూటింగ్స్ వస్తుంది కానీ లేదా రాదు. ఎందుకంటే ఇదే చాలా నీరసాన్ని తెప్పిస్తుంది కాబట్టి. నేనైతే ఈ మూవీకి 5కి 2.5 రేటింగ్ ఇస్తానన్నమాట. మరి మీరు కానీ ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది? మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? కింద కామెంట్ అయితే చేయండి భయ్య.